ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం శాంతి శాంతి శాంతి. తాడిపాకల్ గ్రామంలో ఇక్కడ అందరూ చేరినటువంటి భక్త బృందం అందరికీ ఆశీస్సులు. ఈ మధ్య కాలంలో చాలామంది ధ్యానం అంటున్నారు. ఎక్కడ పోయినా ధ్యానం, రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఏదో ఒక ధ్యానం పట్టుకుంటున్నారు. ఇంకా రకరకాల ధ్యానాలు అయితే చేయలేం కదా మనం. ఒక్కో సంస్థలో ఒక్కో రకం చెబుతున్నారు. దేవుడిచ్చిన వంకాయ ఒకటే, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని వంకాయను టెంకాయ చేస్తున్నాడు. పచ్చడి చేస్తాడు ఒకడు, కూర వండుతాడు, గుత్తి వంకాయ చట్నీ చేస్తారు, వంకాయ బజ్జీలు చేస్తారు, వంకాయ పులుసు చేస్తారు, వంకాయతో 60 రకాలు చేస్తారు. కానీ భగవంతుడు ఇచ్చింది మాత్రం ఒకటే. మనిషి తన బుద్ధిని బట్టి దాన్ని రకరకాలుగా మారుస్తున్నాడు. అలాగా మహర్షులు ఈ ధ్యానము, యోగము, దీనికి మూలం ఎవరు మొదలుపెట్టారంటే మహర్షి పతంజలి మొదలుపెట్టాడు. ప్రపంచం మొత్తం మీరు ఎక్కడికైనా పోండి, యోగా అంటే పతంజలి మహర్షి ఫస్ట్. ఇంకా ఆ యోగాలో కూడా మళ్ళీ ఎన్నో రకరకాలు ఉన్నాయి. 70-80 రకాల యోగాలు ఉన్నాయి. మనిషిలో బుద్ధులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని యోగాలు ఉన్నాయి. అయితే ఆ యోగములో అష్టాంగ యోగం అని చెప్తారు. పతంజలి చెప్పింది అష్టాంగ యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 వరుసగా 8 మెట్లు. సమాధి అనేది ఇంకా చివరి మెట్టు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకేం మెట్లు లేవు, ఇంకా అదే చివర. దానికంటే ముందు ఏమిటి అంటే ధ్యానం. అంటే ధ్యానము దాటగానే సమాధి. చూడండి, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, తర్వాత ధ్యానం, తర్వాత సమాధి. కాబట్టి ధ్యానానికి సమాధికి మధ్య ఎంత దూరం? చాలా తక్కువ. దాన్నే ధ్యానాన్నే మరొక పేరుతో జపము అని కూడా అంటారు. జపం అంటే ఇంకేదో అనుకునేది. మహర్షి పతంజలి అందుకోసమే ఎవరెవరు ఎన్ని రకాల ధ్యానాలు చెప్పారో చెప్తున్నారో మాకు తెలియదు, కానీ పతంజలి ఏం చెప్పాడనేది మనం తెలుసుకుందాం. ధ్యానము ఎవరి కోసము? పతంజలి దృష్టిలో అంటే పరమాత్మ తత్వము తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకోవాలి అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. పరమాత్మ దగ్గర ఆనందం ఉంది, మనిషి దగ్గర లేదు, ప్రకృతిలో లేదు, ఎక్కడా లేదు ఆనందం. బట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు. అంటే భగవంతుని తెలుసుకుంటే నీకు ఆనందం దొరుకుతుంది. కనుక ఆ భగవంతుని తెలుసుకో. అందుకోసము ఈ యోగం అన్నమాట, తెలుసుకొని భగవంతుని పొందడానికి. కనుక ఇక్కడ పరమాత్మ ఎవరు అంటే మళ్ళీ దానికి పతంజలి చెప్పారు. లోకంలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. దేవుడు ఎవరు, భగవంతుడు ఎవరు, పరమాత్మ ఎవరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. వాళ్ళ బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి చెప్తున్నారు. కానీ పతంజలి ఏం చెప్పాడు? ఒకటే సూత్రంలో చెప్పాడు. గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి,
చాలా చిన్న చిన్న వాక్యాల్లో చెప్పారు మహర్షులు. మనం జుట్టు వీక్కుంటాం, ఎంతో కష్టపడ్డా కూడా తెలియని విషయాలను సరళంగా తెలియజేశారు మహర్షులు. క్లేశ చెప్పండి, క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు అంటే భగవంతుడు, పరమాత్మ. పరమాత్మ ఎలాంటి వాడు? ఎవరిని పరమాత్మ అనాలి అంటే క్లేశములు లేనివాడు, కర్మలు లేనివాడు, విపాకములు లేనివాడు, ఆశయములు లేనివాడు, ఇవి అంటనివాడు. పురుష విశేష అన్నారు. అంటే పురుషుడంటే ఎవరు? ఆత్మ. పురుషులంటే గడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు కాదమ్మ. ఇక్కడ పురుషుడు అంటే కేవలము ఆత్మ. ఆత్మలన్నిటి లోపల కూడా విశేషమైన ఆత్మ పరమ ఆత్మ, జగదాత్మ, మహదాత్మ. అతడు పరమాత్మ, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి ఇవి లేవు. ఏవి? క్లేశములు లేవు, కర్మలు లేవు, విపాకాలు లేవు, ఆశయాలు లేవు. మరి ఎవరికి ఉన్నాయి? మనకున్నాయి. దేవుడికి లేనివి జీవుడికి ఉన్నాయి. జీవుడికి ఉన్నాయి కాబట్టి పుడుతున్నాం, చస్తున్నాం, బాధలు పడుతున్నాం, రోగాలు వస్తున్నాయి, తిప్పలు పడుతున్నాం. ఇవి భగవంతుడికి లేవు. క్లేశములంటే పంచక్లేశాలు అని చెప్పారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. ఇవందరికీ ఉంటాయి. అమెరికాను పాలిస్తున్న ట్రంప్ మొదలుకొని రిక్షా దొక్కుకునేవాడి దాకా, పండితుని నుంచి ప్రామరుడి దాకా అందరికీ ఈ 5 ఎక్కువ తక్కువలో ఉంటాయి. ఇవి భగవంతుడికి అణుమాత్రము కూడా ఉండవు, ఆవగింజంత కూడా ఉండవు. ఇంతకు ముందు లేవు, ఇక ముందు రావు, ఇప్పుడు లేవు. కనుక భగవంతుడు క్లేశములు లేనివాడు. ఈ అవిద్య, అస్మిత ఏమిటి అనేది చెప్పుకోవాలంటే ఇంకా మనకు చాలా సమయం పడుతుంది. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. కర్మములు లేవు భగవంతుడికి. మనం చేస్తున్న కర్మలు, భౌతిక కర్మలు, లౌకిక కర్మలు, శారీరక కర్మలు, మానసిక కర్మలు, పారివారిక కర్మలు, ఆర్థిక కర్మలు, ధార్మిక కర్మలు, ఎన్నో రకాల కర్మలు చేస్తున్నాం. అన్నిట్లో పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రిత కర్మ అని చెప్పారు. ఈ 3 చేయకుండా ఏ మనిషి ఉండడు. కానీ భగవంతుడు పుణ్యము చేయడం లేదు, పాపము చేయడం లేదు. ఏం చేస్తున్నాడు అంటే నిష్కామ కర్మ అని చెప్పారు. భగవంతుడు నిష్కామ కర్మ చేస్తున్నాడు కాబట్టి పుట్టడు, చావడు, బంధములో పడడు. ఈ మూడు కూడా జీవుడికి. జీవుడు నిష్కామ కర్మ చేస్తే జీవుడు కూడా మోక్షాన్ని పొందుతాడు, పుట్టే చచ్చే చక్రంలోంచి బయటపడతాడు. ఇంకా నిష్కామ కర్మ అంటే ఏమిటి? ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేయడం, ఏ ఆశ పెట్టుకోకుండా మంచి పనులు, ఉపకారం చేయడం అన్నమాట. మనమంతా కూడా జీవితంలో లెక్కలు వేసుకొని చేస్తాం. ఒక తల్లి చేస్తుంది నిష్కామ కర్మ. పిల్లలు ఏమైనా కానీ వాడు అన్నం పెడతాడా, మెడబట్టి బయటికి గెంటుతాడా, తర్వాత విషయం అవన్నీ లెక్కలు వేసుకోదు కదా. వేసుకోకుండా కర్మ తను చేయాల్సిన సేవలు, డ్యూటీ చేసుకుంటూ పోతున్నారు. అలా ఉన్నారు తల్లులు. ఇప్పుడు కొంతమంది తల్లులు లెక్కలు వేసుకుంటున్నారు. చిన్నప్పుడే వాళ్ళ లక్షణాలు చూసి జాగ్రత్త పడుతున్నారు. ఈ పిల్లలు మనకు పెట్టే రకాలు కాదు అని చెప్పి వాళ్ళదేదో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అని భగవంతుడు ఈ మొత్తము ప్రపంచాన్ని నడిపిస్తూ జీవులందరినీ పోషిస్తూ ఏమీ ఆశపడడం లేదు, ఏదో ఒక కోరికతో చేయడం లేదు, పరోపకార బుద్ధితో చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలోని పాప పుణ్యాలు భగవంతుడికి అంటవు. కోరికతో చేసినప్పుడే అంటుతాయండి, గుర్తుపెట్టుకోండి. మీరు రోడ్డు మీద వెళుతున్నారు, చీకట్లో, చలికాలం, చాలా చలి, వెళుతూ ఉంటే రోడ్డు మీద ఎవరో పడుకొని ఉన్నారు. పడుకోలేదు, ఇంకా వణుకుతున్నారు. ముసలావిడెవరో
చూసి అయ్యో ఈ ముసలమ్మ వణికిపోతుంది, చలికి చచ్చిపోతుందేమో ఈ చలికి అని భయమేసి మీ మీద ఉన్నటువంటి ఉత్తరీయమో కండువానో శాలువానో మీద కప్పేశారు, ఆమెకు వచ్చేశారు. దాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ అంటారు. మీరు ఫోటోలు తీయించుకోలేదు, వీడియోలు తీయించుకోలేదు, ఎవరికి చెప్పలేదు కూడా. మీ మనసుకు అయ్యో పాపం అనిపించింది, చేసేశారు. ఆ ముసలమ్మ మీకు మళ్ళీ వచ్చి శాలువా కప్పుతుందా? మీ పేరు పేపర్లో వస్తుందా? ఏమీ రా. దాన్ని నిష్కామ కర్మ అంటారు. భగవంతుడు ఈ మొత్తము ప్రపంచాన్ని ఏది కోరకుండా చేస్తూ పోతున్నాడు. ఎందుకంటే భగవంతునికి ఏ కోరిక లేదు, పూర్ణ కాముడు అంటారు. అంటే అన్ని కోరికలు మనకు తీర్చడానికి ఉన్నాడు. తల్లిదండ్రులకే కోరికలు ఉంటే పిల్లలకు ఎవడు పెడతాడు? ఉండగానే తల్లే తినేస్తుంది, తింటుందా? తండ్రి తెస్తాడు బయట నుంచి పండ్లు, కూరగాయలు, మిఠాయిలు, తిని తెస్తాడా? తినకుండా తెస్తాడా? కాబట్టి తల్లిదండ్రులను దేవతలను ఎందుకు అంటాం మనం అంటే, మొట్టమొదలు వాళ్ళు తమ పొట్ట నింపుకోరు, సంతానానికి మంచి చేయడానికి ఆలోచిస్తారు. అలా భగవంతుడు కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. ఎన్నో జీవులను పోషిస్తున్నాడు. భూచరములు, జలచరములు, ఖేచరములు, ఉభయచరములు, 4 రకాల జీవులు ఉన్నాయి. అన్నిటినీ కూడా ఎటువంటి కోరిక లేకుండా పరోపకార బుద్ధితోటి పోషిస్తున్నాడు కాబట్టి అంటవు. అందుకే చాలామందికి కోపం వస్తుంది, పూజలు చేసి చేసి విసిగెత్తిపోతారు. దేవుడు పాడుగా, దేవుడు ఇంట్లో మనుబోయా, ఈ దేవుడు నాశనంగా, ఎన్ని పూజలు చేశాం ఏమి లాభం లేదు, ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, తిడుతూ ఉంటారు. కానీ అవన్నీ భగవంతుడికి అంటావు. ఎందుకంటే ఒక వ్యక్తి కోసము భగవంతుడు పని చేయడం లేదు, ఈ బ్రహ్మాండం అనే వ్యవస్థ కోసం చేస్తున్నాడు. ఒక వ్యక్తి కష్టానికైనా సుఖానికైనా ఆ వ్యక్తే కర్త, భగవంతుడికి సంబంధం లేదు. కాబట్టి క్లేశములు లేవు, కర్మలు లేవు, విపాకములు అన్నారు. విపాకం అంటే కర్మ ఫలములు. భగవంతుడికి కర్మఫలాలు అంటావు. ఎందుకంటామంటే కోరికే లేదు, కోరికుంటేనే అంటుతాయండి. అందుకే గీత ఏం చెప్తుంది? నిష్కామ కర్మ, నిష్కామ కర్మ. మనము కీర్తి, కాంత, కనకం, ఏదో ఒక కోరికతోటే చేస్తారు లోకంలో. సకామ కర్మలు అంటారు. సకామ కర్మల వల్ల మనిషి జన్మ మరణ చక్రంలో పడిపోతుంటాడు. బయటపడాలి అంటే నిష్కామ కర్మలు చేసుకోవాలి. ఏది ఆశించకుండా, పేరు ప్రతిష్టలు డబ్బు ఏమి ఆశించకుండా చేస్తూ ఉండాలి. వస్తే రానివ్వండి, కానీ లెక్కలు వేసుకొని చేయకూడదు అనమాట. మనిషి కూడా ఆ రకంగా ఉంటే అతడికి కూడా ఏది అంటావు. ఒక కర్తవ్య బుద్ధితోటి చేసుకుంటూ పోవడం. ఇంకా భగవంతుడు అన్ని జీవుల కంటే జ్ఞానవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు కాబట్టి ఆయన తన కర్తవ్యం చేసుకుంటూ పోతున్నాడు. మీరంతా చూస్తూ ఉంటారు, చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? తల్లిని కొడతారు, జుట్టు పీకుతారు, గిచ్చుతారు కూడా. వాడి కోపం వచ్చిందండి, ఇంకా ఆ తల్లి కూడా వాడిని కొట్టి గిచ్చి జుట్టు పీకితే వాడు బతుకుతాడా? కాబట్టి ఏమోలే పిల్లోడు పాపం అని చెప్పేసి ఆమె ఊరుకుంటుంది. తను చేయవలసిన సేవ చేస్తూ ఉంటుంది. చాలా చోట్ల మనం చూస్తాం, ఏ ప్రభుత్వం పనిచేయకపోయినా, ఏ పోలీసులు పనిచేయకపోయినా, ఏ తండ్రి పని చేయకుండా సోమరిగా పడి ఉన్న తల్లి మాత్రం డ్యూటీ చేస్తూ ఉంటుంది. చేయకుంటే ఎవరు ఊరుకోరు, ఆమె కూడా ఊరికే తిని కూర్చోవాలని అనిపించదు. అలాగా భగవంతుడు కర్మఫలాలు అంటవు. ఎందుకంటే అటువంటి ఆసక్తే లేదు అసలు. మీకు సన్మానం చేస్తామండి, నాకెందుకు ఏ సన్మానం, నేను చేయాల్సిన పని చేస్తున్నా, నాకు ఎందుకు ఈ సన్మానం, నాకు అవసరం లేదు. లేదండి మేము చేస్తామండి, వద్దండి మాకు అవసరం లేదు. సన్మానం చెయ్యాలి, సన్మానం పొందాలి అనే కోరికతోటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. మంచి శాలువా తీసుకురావాలి, నాకు ఒక 1000 రూపాయల శాలువా, 2000 శాలువా తీసుకురావాలి, నాకు చాలా నన్ను ఊరేగింపుగా తీసుకుపోవాలి, నన్ను అందరూ కూడా మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, పూల వర్షం కురిపించాలి. కోరికలు ఎవరికి? స్వామీజీలకు.
చూస్తూ ఉంటారు. అట్లాంటి స్వామీజీలు ఉన్నారా లేదా? ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళకు ఒక కోరికలు ఉన్నాయి, మరి ఉన్నాయి కాబట్టి జనాలు చేస్తున్నారు. కాబట్టి భగవంతుడికి ఏ కోరిక లేదు, ఈ ప్రపంచాన్ని నిష్కామంగా నడిపిస్తున్నాడు. కోరిక లేదు కాబట్టి ఫలితము కూడా లేదు. ఫలితము రెండే, సుఖము దుఃఖము. నిష్కామ కర్మ ఫలితం ఏమిటంటే ఆనందం. కనుక విపాకములు లేవు. ఇంకా ఆశయములు, ఆశయాలు భగవంతుడిలో లేవు, మనిషిలో ఉన్నాయి, జీవుడిలో ఉన్నాయి. ఆశయం అంటే ఏమిటి అంటే సంస్కారము అంటారు. సంస్కారం అంటే వాసన. జీవుడు కర్మలు చేశాక వాసన అనేది ఏర్పడుతుంది. చూడండి, మనం కొత్తగా ఏదైనా వంట తింటాం, పెళ్ళికి వెళ్తారు, 10 రకాల వంటలు ఉంటాయి, ఏదో కొత్తగా కనిపిస్తుంది, ఏమిటో ఏమిటో అనుకుంటూ చిన్న ముక్క తింటాం. అరే బాగుంది, టేస్ట్ బాగుంది, కొత్తగా ఉంది, ఇంకా 4 ముక్కలు తింటాం. ఒక సంస్కారం ఏర్పడింది. తర్వాత ఏం చేస్తాము, అడుగుతాం, ఇది బాగుందండి, ఏదో అది ఏంటది, దేంతో వండారు, ఎలా చేస్తారు అని అడుగుతాం, తెలుసుకుంటాం, వీలైతే చేసుకుంటాం. చేయడం రాకపోతే మళ్ళీ అటువంటి పదార్థం ఎక్కడైనా దొరుకుతుందా అని వెతుకుతాం. ఎందుకంటే అది తిన్న తర్వాత ఒక సంస్కారాన్ని కలిగిస్తుంది. ఒక చెడు ఒక మంచి, 2 సంస్కారాలు కలిగిస్తాయి. ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తెలిసిన తర్వాత దూరం కావడానికి ప్రయత్నం చేస్తాం. మంచి వ్యక్తి అయితే దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాం. ఇవేమిటి అంటే వాసనలు, సంస్కారాలు, ప్రభావం అన్నమాట. అటువంటి ప్రభావాలు, సంస్కారాలు ఏవి భగవంతుడికి ఉండవు, కొత్తగా వచ్చేవేమీ లేవు. తన ఆనంద స్వరూపము నుండి భగవంతుడు ఎప్పుడు కూడా పక్కకు జరగడు, మార్పు లేదన్నమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మనం జీవులము ఎప్పుడు ఆనందంగా ఉండం. అప్పుడు ఏడుస్తాం, అప్పుడే నవ్వుతాం, ఇంకా రకరకాలు నవరసాలు అంటారు, నవరస పోషణ, నటన. కానీ భగవంతుడికి నిరంతరము శాంతి సాగరము, ఆనంద సముద్రము, ఎటువంటి లోటు లేదు, కొరత లేదు. జీవుడు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక జీవుడి దగ్గర లేనిది ఏమిటంటే ఆనందం. అన్నీ ఉన్నాయి, మొత్తం బ్రహ్మాండం అప్పచెప్పేశాడు భగవంతుడు. పిల్లవాడు చూడండి, పిల్లవాడికి అన్నీ ఇస్తుంది తల్లి, బొమ్మలు ఇస్తుంది, ఏవో మిఠాయిలు ఇస్తుంది, అన్నీ ఇచ్చేస్తుంది. వాడు కొంచెం సేపు దూరంగా ఉంటాడు, తలనొప్పించాడని తన పంతాన్ని చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల వాడు బొమ్మలన్నీ పీకి పాకం పెట్టేసి మళ్ళీ ఎక్కడ తల్లి ఎక్కడ అని వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే బొమ్మలు ఏమీ మాట్లాడవు, బొమ్మలేమి సేవ చేయవు, బొమ్మలేమి మనిషిని అర్థం చేసుకోవు. అది వాడికి తెలుస్తుంది, మళ్ళీ తల్లి కోసం వెతుకుతుంటాడు. అలాగా జీవుడు కూడా ఈ ప్రపంచంలో వస్తువులు, పదార్థాలు, భోగాలు, సుఖాలు, విలాసాలు భోగించి భోగించి విసుగెత్తిపోయి ఛీ వీటిల్లో ఏమీ లేదు అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు భగవంతుడి కోసం వెతుకుతాడు. మిగతా వాళ్ళు వెతకరు, అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇదే ప్రధానము, ఇదే సుఖము అనుకుంటున్నారు. కొంతమంది లడ్డూలు తింటే సుఖం అనుకుంటారు, కొంతమంది పంచి పెడితే సుఖం అనుకుంటారు, కొందరు వంట చేస్తే సుఖం అనుకుంటారు, కొందరు వడ్డిస్తే తినిపిస్తే సుఖం అనుకుంటారు. సుఖము అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ సుఖము ఏదైనా క్షణికమే, ఎప్పటికీ ఉండదు. భౌతిక సుఖాలన్నీ ఎప్పటికీ ఉండవు. ఈరోజు నువ్వు సుఖం అనుకుంటున్నావు, 10 ఏళ్ల తర్వాత అది దుఃఖంగా మారుతుంది, వద్దంటావు నువ్వు. 10 ఏళ్ల కిందట మీరు ఏవేవి కావాలనుకున్నారో ఇప్పుడు అవి వద్దనుకుంటారు. సంతానం పుట్టకముందు సంతానం కావాలి, సంతానం కావాలి, తిరుగుతారు గుళ్ళు గోపురాలు. 2 పుట్టాక అబ్బో ప్రాణం తీస్తున్నారు, నన్ను బ్రతుకు, నన్ను నిద్ర పోనివ్వట్లేదు, వేపుకు తింటున్నారు ఈ పిల్లలు, పుట్టింది చాలే అనుకుంటారు. ఈ పుట్టడం ఎందుకు పుట్టారో నన్ను కాల్చుకు తినడానికి అనుకుంటారు. బట్ సుఖము ఏదైనా భౌతిక సుఖము తాత్కాలికము. కేవలము భగవంతుని యొక్క ఆనందము ఎంత అనుభవించినా కూడా మనకు మొహమెత్తదు,
అది దుఃఖంగా మారదు అని చెప్పారు. సుఖము దుఃఖంగా మారుతుంది, మనుషులు అనుకున్న సుఖాలన్నీ. ఎందుకంటే ఇవన్నీ భౌతిక వస్తువుల నుంచి, వ్యక్తుల నుంచి వచ్చినవి కాబట్టి. భర్త అంటే సుఖము, భార్య అంటే సుఖము. ఎప్పటిదాకా సుఖము అంటే ఆ భర్త వల్ల శాంతి సౌభాగ్యము దొరికినంత వరకే, ఆ భార్య వల్ల ప్రేమ సేవ దొరికినంత వరకే సుఖం, లేకపోతే లేదు, అవి దుఃఖం అయిపోతుంది. కనుక మనిషి యొక్క సుఖము కొన్ని పరిమితులకు లోబడి ఉంది, కానీ భగవంతుని యొక్క ఆనందము పరిమితి లేదు. అందుకే భక్తులు, మీరు చరిత్ర తిరిగేయండి, భారతదేశంలో ఎందరో భక్తులు పుట్టారు. సంసారులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. అన్నీ వదిలేశారు. సుఖాలు, భోగాలు, ఐశ్వర్యాలు, అధికారాలు, సంసారాలు అన్నీ వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే అంతకు మించింది దొరికింది వాళ్ళకు. ఏమిటది? భగవంతుని ఆనందం. దొరికితే వదిలేస్తారు. 10 రూపాయలు జోబులో ఉన్నాయి, 10 రూపాయలు ఇచ్చేవి అంటే ఎవడు ఇవ్వడు. 100 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తావంటే ఇచ్చేస్తారు. ఎందుకంటే 10 కంటే 100 గొప్పది కదా. 100 కంటే గొప్ప 1000, 1000 కంటే గొప్ప 1,00,000, 1,00,000 కంటే కోటి, కోటి కంటే ఇంకేంతో. అలాగా ఒకదాన్ని మించిన సుఖము మరొకటి ప్రపంచంలో ఉంది. అన్నిటినీ మించింది భగవంతుని యొక్క ఆనందము అని చెప్పారు. అది అనుభవైక వేద్యము, అంటే అనుభవించి తెలుసుకోవాల్సిందే. ఒకరికి చెప్పేది కాదు, చూపించేది కాదు, ఇచ్చేది కాదు, పంచేది కాదు. కాకపోతే ఆ భగవంతుని ఆనందము పొందే వ్యక్తి పక్కన దగ్గరలో మనం ఉంటే కొద్దిగా ప్రభావం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఏడుపు కొట్టేవాడు ఉంటాడు, మొహం ఏడుపు కొట్టు మొహం అంటారు. వాడి దగ్గర ఉంటారనుకోండి, మీకు కూడా ఆ లక్షణాలు పడతాయి. కోపిష్టి వాడు ఉంటే మనకు కూడా కొన్ని రోజుల కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పిసినారి ఉన్నాడు అనుకోండి, పిసినారి వెంట తిరిగితే మీకు కూడా ఆ లక్షణాలు వస్తాయి. అలాగా భగవంతుని యొక్క ఆనందము పొందిన భక్తుని వెంట మనం ఉంటే క్రమక్రమంగా కొంత మనకు అది ప్రసరిస్తుంది. కాబట్టి భగవంతుని లోపల కర్మలు చేస్తున్నాడు కానీ వాసనలు లేవు. ఎందుకంటే సంకల్పము లేదు కనుక ఈ 4 భగవంతుడిలో లేవు అని చెప్పాడు. ఇంకా కేవలము ఆనంద స్వరూపుడు, అందుకే భగవంతుడిని పొందాలి అని వెతుకుతూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. కనుక ఆ భగవంతుణ్ణి పొందాలంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? పతంజలి ఏమని చెప్పాడంటే తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అని చెప్పాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞాన ధార, దాన్ని ధ్యానం అంటారు. అంటే భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, భగవంతుని యొక్క తత్వం ఏమిటి, వీటి గురించి చింతన చేయడమే ధ్యానం అన్నారు. అంటే ఆపకుండా ఒక ప్రవాహం లాగా మధ్యలో బ్రేక్ రావద్దన్నమాట. అది ధ్యానం కాదు, మళ్ళీ పరధ్యానం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, తైలధారావత్ అవిచ్ఛిన్న ప్రవాహ అన్నారు. నీళ్లు చెంబులో తీసుకొని పైనుంచి పోయండి, ఏమవుతుంది? నీళ్ళ ధార పడుతుంది. కానీ ఆ ధార మధ్యలో తెగిపోతూ ఉంటుంది. నీళ్ళు ఒక ధారగా పడవు, మధ్యలో అవి విక్షిప్తం అంటారు. అదే చెంబులో నూనె తీసుకొని పోయండి ధారగా, అది మధ్యలో ఎక్కడ తెగిపోదు, ఒక్కటే వరుసగా పడుతుంది. ఆ విధంగా భగవత్ సంబంధమైన చింతన అదే పనిగా చెయ్యడమే ధ్యానము అన్నారు. తస్య వాచకః ప్రణవః. మరి ఆ భగవంతుణ్ణి ఎలా చింతన చేయాలి అంటే ఓంకారముతో చింతన చేయాలి. భగవంతుని యొక్క అత్యున్నత నామము ఓంకారం. తస్య వాచకః ప్రణవ. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, లక్ష్మి, సరస్వతి, శక్తి, ఇవన్నీ భగవంతుని పేర్లే. కానీ ప్రధానమైన నామం ఏమిటి అంటే ఓంకారము అని చెప్పారు.
అందుకే భగవంతుణ్ణి నీవు తలుచుకోవాలంటే అసలైన ఒరిజినల్ నేమ్ ఓం ఓం అని తలుచుకోవాలి. ఒక మనిషికి ఎన్నో పేర్లు ఉంటాయి. తల్లిదండ్రుల్లో పెట్టిన పేరేమో నిజమైన పేరు, మిగతా పేర్లందరూ వాడి బుద్ధిని బట్టి, నడవడికను బట్టి, లక్షణాలను బట్టి ఎన్నో పేర్లు పెడుతూ ఉంటారు. సంబంధాన్ని బట్టి కూడా పేర్లు ఉంటాయి. తాత అంటారు ఒకడు, అన్న అంటాడు, తండ్రి అంటారు, కొడుకు అవుతాడు. ఇవన్నీ సంబంధంతో వచ్చే పేర్లు. కనుక ఓంకారం అనేది భగవంతుని నిజనామము అని చెప్పారు. అందుకే మీరు చూడండి, ఓం నమః శివాయ అంటారు, ఓం నమో నారాయణాయ అంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ. అన్నిట్లో ఓం అనేది ఉంటుంది. ఓం లేకుండా ఏది ఉండదు. ఇంతకుముందు ఎవరో పాడుతున్నారు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటున్నారు. అందులో కూడా ఓం చేర్చారు. ఎందుకంటే ఇది మూల అక్షరం, బీజాక్షరం. ఇక భగవంతుని యొక్క అత్యున్నత నామం ఓంకారం. ఎందుకు ఓంకారమే? బ్రహ్మ అంటే ఏమిటి నష్టం? శివ శివ అంటే నష్టం ఉందా? నారాయణ అంటే ఏమైనా నష్టమా? అంటే అవన్నీ భగవంతుని పేర్లే, కానీ అసలైన పేరు ఓంకారం అని చెప్పారు. ఎందుకు అంటే అది పరిపూర్ణమైన నామం. ఎందుకు? ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయమ్మా. అకారము, ఉకారము, మకారం. 3 అక్షరాలు కలిస్తే ఓంకారం అవుతుంది. ఈ 3 అక్షరాలు ఏం చెప్తున్నాయి అంటే అకారం అనేది బ్రహ్మ పరమాత్మ, ఉకారం అనేది జీవుడు, మకారం అనేది ప్రకృతి. ఈ 3 కలిస్తేనే పరమాత్మ. ఒక తల్లి ఉంది, ఈమె ఒక తల్లి అండి, ఈమె లక్ష్మి, ఈమె పేరు ఈమె ఒక తల్లి అంటామని. అంటే ఎవరైనా అనుమానం ప్రశ్న అడుగుతారు కదా, తల్లి అంటే ఎవరికి తల్లి? ఏ బిడ్డకు తల్లి? ఆడబిడ్డ, మగబిడ్డ, ఎంతమంది బిడ్డలు? బిడ్డలు ఉంటేనే తల్లి అంటారు కదా. బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవి. మరి తల్లి అంటే ఎలా తల్లి అయ్యింది? భర్త ఉండాలి కదా, భర్త పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే భర్త, తల్లి, బిడ్డలు, అంటే భర్త, భార్య, బిడ్డలు 3 కలిస్తే పరిపూర్ణం. ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఒంటరిగా పుట్టాను, నాకు ఎవరు సంబంధం లేదంటే కుదరదు. తల్లి పేరు, తండ్రి పేరు చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది 3 ఎప్పుడు కలిసి ఉంటారు. ఇది భర్త చనిపోయినా, ఉన్న భార్య లేకున్నా పేర్లు చెప్పవలసి వస్తుంది. ఇది సంబంధం అంటారు. అలాగా భగవంతుడు ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడా? దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఉండి ఏం చేస్తాడు? జీవులు ఉండాలి. మనమంతా జీవులం. చీమ మొదలుకొని ఏనుగు దాకా మొత్తము జీవకోటి, లక్షల కోట్ల జీవరాశి ఉంది. వీటన్నిటినీ భగవంతుడు పాలించి, పోషించి, నశింపచేస్తాడు. ఉత్త దేవుడు కూర్చొని ఈగలు తోలుకుంటూ కూర్చోలేడు. జీవులు ఉండాల్సిందే. మరి జీవులకు తిండి తిప్పలు ఎవరు పెట్టాలి? ప్రకృతి. అందుకే ప్రకృతి ఎవరు? తల్లి అన్నారు. పరమాత్మ తండ్రి. ఈ జీవులు ఎవరు? సంతానం. ఈ 3 ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఆ 3టిని తెలియజేసేదే అకారము, ఉకారము, మకారం. గురువు ఉన్నాడు. గురువు అంటే ఎవరికి గురువు? చెట్లక, కుర్చీలక? శిష్యుడు ఉంటేనే కదా గురువు. శిష్యుడు లేకుండా గురువు ఉంటాడా? కాబట్టి గురువు ఉన్నాడంటే శిష్యుడు కావాలి. గురువు శిష్యుడు ఉంటే సరిపోతుందా? చెప్పడానికి ఉపదేశం అనేది మధ్యలో ఉండాలి కదా, ఇద్దరిని కలిపేది. అలాగా 3 జీవుడు, దేవుడు, ప్రకృతి 3 కూడా ఎప్పటికీ విడిపోని జంట. వదిలించుకోలేం. జీవుడు దేవుడిని వదిలిపెడతామంటే వదిలిపెడతారా? చాలా మంది చెప్తారు నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మకుంటే వాడు నమ్మడు, నిజమే. దేవుడు ఇతన్ని నమ్మట్లేదా? ఇతనికి చూసుకోడా? వదిలేశాడా? చెప్పండి. తల్లిని బిడ్డ వదిలేయవచ్చు, తల్లి వదలదు. భర్తను భార్య వదిలేయవచ్చు, భార్య వదలకపోవచ్చు. కాబట్టి ప్రపంచము లోపల
ఈ ముగ్గురు కూడా జీవుడున్నాడంటే దేవుడున్నాడు, దేవుడున్నాడంటే ప్రకృతి. మూడు లేకుండా మనిషి ఉండలేడు. కాబట్టి ఇది పరిపూర్ణమైన నామం అని చెప్పారు. అకార ఉకార మకారాలు మూడు కలిసి ఉన్నాయి. మూడు లేకుండా ఈ ప్రపంచం నడవదు. కాబట్టి దుకాణం ఉంది, అంగడి ఉంది, సరుకులు ఉన్నాయి. దుకాణానికి యజమాని ఉంటాడు. యజమాని ఎవరికి? తనే కొనుక్కొని తనే అమ్ముకుంటాడా? చెప్పండి. కొనడానికి కావాలి ఎవరు? కొనుగోలుదారులు. వాళ్ళకు అమ్ముతాడు, తీసుకుంటాడు. ఈ అమ్మడానికి తీసుకోవడానికి దుకాణం కావాలా లేదా? ఆ దుకాణం ఏమిటి? అది ప్రకృతి అంటారు. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అనే దుకాణం తెరిచాడు భగవంతుడు. సృష్టి అనే దుకాణం తెరిచాడు. ఎవరికి అంటే మనందరికీ పంచిపెట్టడానికి. కానీ అన్నిటికీ రేటు ఉందమ్మా. అడ్డగోలుగా మేము సుఖాలు అనుభవిస్తాము, మా ఇష్టం అంటే కుదరదు. అన్నిటికీ ట్యాక్స్ కట్టాలి అక్కడ దేవుడికి. కట్టకపోతే రోగాలు, రొచ్చులు, పీడలు, బాధలు, హింసలు అన్నీ తప్పవు. కాబట్టి పరమాత్మ మరి ఆనంద స్వరూపుడు. ఇంత వ్యవస్థ చేస్తున్నా కూడా ఆయనకు దుఃఖం అనేది లేదు. అందుకే అకార ఉకార మకారాలు పరిపూర్ణమైన నామం అని చెప్పారు. మీరు ఏదైనా బ్రహ్మ అనండి, తప్పులేదు, విష్ణు అనండి, కానీ అది అసలు పరిపూర్ణమైన నామం. కనుక ఓంకారముతోటి భగవంతుని ధ్యానించండి అని చెప్పారు. తజ్జపహ తదర్థ భావనం అని చెప్పారు. అంటే ఓంకారాన్ని జపం చేస్తూ ఏం చేయాలి? ఓం ఓం ఓం, ఇది ఓంకార జపం. ఈ జపం చేస్తున్నప్పుడు నీ మనసులో మెదలవలసినది ఏమిటి? ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, నగ, నట్ర ఇవి కాదు. మనసులో ఏమి రావాలి? ఈశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనాది అనంతుడు, నిర్వికారుడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అనే భావన రావాలి. మీకు కొడుకుంటాడు ఒకడు, కొడుకు కూతురు ఉంటారు కదా. సుబ్బారావో సుధీరో ఎవడో. సుధీర్ అనగానే ఆ తల్లి మనసులో ఏమొస్తుంది చెప్పండి? ఒక రూపము మెదులుతుంది. ఆ రూపముతో పాటు ఆ అబ్బాయి యొక్క గుణగణములు, అతనితో ఆ అమ్మగారికి ఉన్నటువంటి అనుబంధము, అనేక సంఘటనలు మనసులో మెదులుతూ ఉంటాయి. మీరు చూడండి, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, ఇంకేదో అక్క చనిపోయింది అనుకోండి. చాలా ఆత్మీయ సంబంధం ఉంటే వాళ్లకు చనిపోయి 10 రోజులైనా ఒంటరిగా కూర్చోగానే అన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్రత్యేకంగా ఎవరు గుర్తు చేయకపోయినా మనసులో రీలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. అక్కతో కానీ అమ్మతో ఉన్న అనుబంధము, రకరకాల సంఘటనలు, సంభాషణలు ఎన్నో గుర్తుకొస్తుంటాయి. దాన్నే ధ్యానం అంటారమ్మా. నీకు భగవంతుడు ఓం అనంగానే ఏం గుర్తుకు రావాలి అంటే ఈ సృష్టి స్థితి లయాలు చేసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ అనేటటువంటి భావన రావాలి. ఓం అనగానే నీకు ఏదో గుర్తుకొస్తే లాభం లేదు, కానీ ఆ స్థితి అప్పటికప్పుడే దొరకదు. అందుకే ఏం చెప్పారంటే ఓంకార జపము కూడా 3 రకాల జపం ఉందని చెప్పారు. మొట్టమొదలు వాచిక జపము, రెండవది ఉపాంశు జపము అంటారు. జపమన్నా ధ్యానమన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. మూడవది మానసిక జపము అన్నారు. మొట్టమొదలు కొత్తలో ఏం చేయాలి ధ్యానం చేసేవాళ్ళు అంటే ఓం ఓం అని వాచిక జపం, అంటే నోటితోటి పెదవులతోటి బయటికి వినబడేటట్టు మెల్లిగా. బయటికి వినబడటం అంటే అరవడం కాదు, ఓం అని ఇలా అరవడం కాదు. ఓం అంటే 3 మాత్రల కాలం అని చెప్పారు. ఎంతసేపు అంటే 3 మాత్రలు అంటే 3 చిటికెలు వేస్తే ఎంత సమయం ఉంటుందో అంత సమయము ఓంకారం పలకాలి. ఓ
అని ఇలా అంటారు కొంతమంది, సాగదీసి సాగదీసి చంపుతారు. అలా అలా అనమని చెప్పట్లేదు శాస్త్రాలు. త్రిమాత్రా కాలము అంటే 3 చిటికలు వేస్తే ఓం ఓం ఇలాగా జపం చేసేవాళ్ళు అలా ఓంకారాన్ని జపించాలి. అది మొట్టమొదలు కొత్తలో పెదవులతో కదిలిస్తూ గట్టిగా కాకుండా కొద్దిగా బయటికి వినబడేటట్టు ఉంటుంది. అది మొదటిది. రెండవ మెట్టుకు దగ్గరకు వచ్చేసరికి ఉపాంశు జపం అన్నారు. అంటే పెదవులు కదులుతుంటాయి కానీ వినపడదు. అనిలాగా ఉపాంశు అంటారు. అంత స్పష్టత ఉండదన్నమాట. ఇక 3వ మెట్టులో మానసిక జపం అంటే పెదవులు కదలవు, శబ్దము వినపడవు, కళ్ళు మూసుకొని ఉంటాడు, పెదవులు మూసుకొని ఉంటాయి, మనసులో మాత్రము ఓం అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇది ఉత్తమము అని చెప్పారు. ఈ ఉత్తమ దశకు పోవాలంటే మొట్టమొదలు వాచికము, తర్వాత ఉపాంశు, తర్వాత మానసికం. కనుక ఓంకారము త్రిమాత్రా కాలము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే సృష్టి, స్థితి, లయములు 3. అందుకే ఉపనిషత్తుల్లో చెప్తారు, తిస్రో మాత్ర మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్త అనవిప్రయుక్తా క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జహ అని ప్రశ్న ఉపనిషత్తులో ఉంది. ఈ జీవుడు ఈ ఓంకారాన్ని త్రిమాత్రా కాలంతో జపం చేస్తూ చేస్తూ ఏమవుతుంది అంటే నా కంపతే, అతడు కంపించడు, కదలడు, స్థిరంగా నిలిచిపోతాడట. ఎన్ని దుఃఖాలు, కష్టాలు, బాధలు, పీడలు వచ్చినా పర్వతంలాగా మనిషి నిలబడిపోతాడు. ఆ ఓంకారాన్ని మానసికంగా జపిస్తూ పోతున్నప్పుడు క్రమక్రమంగా మార్పు వస్తుంది. ఈరోజు పొద్దున్న చేసి సాయంత్రానికి అయినా ఏం మార్పు రాలేదంటే కాదండి, అట్లా కాదు, చేస్తూ ఉండాలి. నిరంతరం అభ్యాసం. దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని యోగ దర్శనం చెప్తుంది. కనుక అలాగా ఓంకారాన్ని నియమిత సమయంలో, నియమిత ప్రదేశంలో ప్రతిరోజు జపము చేయడం. ఎలా జపం చేయాలి? కొన్ని జపాలు చూశాను నేను. వాళ్ళు కొందరైతే అనిలాగా అకార ఉకారాలు విప్పదీసి విడివిడిగా చదువుతుంటారు. అలా చదవమని ఎక్కడ ఏ శాస్త్రంలో మాకైతే కనబడలేదు. కలిపి చదవాలి ఓం అన్నమాట. అంతే ఆ ఓం ఇట్లా అనకూడదు, విప్పదీయకూడదు. ఈ 3 కలిసి ఉన్నాయి, విడిగా లేవు. అకార ఉకారం అకార. కనుక ఇది నిరంతరము ఒక సమయము తీసుకొని ఆ సమయంలో చేసుకుంటే మంచిది. లేకపోతే మీకు కుదిరినప్పుడు చేసినా మంచిదే. కానీ దానికి ఏమిటి నియమాలు అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కాబట్టి ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అన్నీ కూడా ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి అని చెప్పారు. సాత్వికం లేకుంటే ధ్యానము కుదరదు. అందుకే ఇక్కడ మన పిరమిడ్ వాళ్ళకందరూ మొదలు రాగానే మాంసాహారం మానేయాలని చెప్తారు. మాంసాహారం తింటే ధ్యానం ఏం కుదురుతుంది? కుదరదు. తామసిక ఆహారం అంటారు. తామసిక ఆహారం నెక్స్ట్ స్టెప్లో రాజసిక ఆహారం కూడా వదిలేసుకోవాలి. రాజసిక ఆహారం అంటే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు అంటారు. అప్పుడు ఇంకా మానేసి ఇంకా ముందుకు పోతున్న కొద్ది కేవలము సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, హింస, ద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ అంటే అన్నిటికీ మూలము రెండేనండి, ఆహారము, సంస్కారము అని చెప్పారు. ఆహారం వల్ల వస్తుంది మన మనసులోకి సంస్కారం అన్నమాట. సంస్కారం అంటే ప్రభావం. ఒక కోపిష్టి దగ్గర ఉంటే మీకు కూడా ఒక
6 నెలల్లో సంవత్సరం అయ్యేసరికి మీకు కూడా కోపగించాల్సి వస్తుంది. కోపగించుకోకపోతే నడవదు. భర్త కోపిష్టి, పెళ్లి చేసుకుంది భార్య, పాపం శాంత స్వభావురాలు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఆమె శాంతం కాబట్టి ఆమె చెప్తుంది మంచి మాటలు. వాడు ఎక్కడ వింటాడు, అరుస్తూ ఉంటాడు. 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఆమె అంతకంటే కోపిష్టిది అవుతుంది. అయితేనే వాడు దారికి వస్తాడు, మరి లేకపోతే రాడు. కాబట్టి ఇది సంస్కారం అంటారు. కాబట్టి సంస్కారము దోషము, ఆహార దోషం వల్ల మన మనసు లోపల అనేక సంస్కారాలు గత జన్మవి కూడా ఉంటాయి. ఆహార దోషం చూడండి, బాగా మసాలా ఆహారం, బాగా నూనెలు పోసి ఉప్పు కారాలు దట్టించి నూనె పదార్థాలు అంటారు, ఇదంతా రాజసిక ఆహారం. తామసిక ఆహారం తింటే నిద్ర వస్తూ ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం, ఇలాగ కార్యక్రమాలు అయినప్పుడు మంచి వంకాయ కూర, ఆయిల్ పోసి అవి అప్పడాలు ఇంకా అవి బాగా పెడుతుంటారు. తినేసి వచ్చి కూర్చొని తుగుతూ ఉంటారు ఇక కుర్చీల్లో. ఇంకేం నిద్ర వస్తూ ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇక్కడ ఉన్న సుఖం ఇంట్లో ఉండదు కదా. ఇంట్లోనంటే ఏదో ఒక పని ఏదో ఒకటి అంటారు, ఇక్కడ ఎవరు ఏమన్నారు. కాబట్టి రాజసిక ఆహారము తామసిక ఆహారము పనికి రాదు. సాత్విక వృత్తి కావాలి, ఆహారం కావాలి. అప్పుడు మనసు అనేది మన్నుదిన పాములాగా పడి ఉంటుంది. గీతలో కూడా మనం చూస్తాం, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అంటాడు అర్జునుడు. ఈ మనసు చంచలమైనటువంటిది. ఒక గాలిని ఎవరైతే పట్టి బంధించలేరో గాలి మాదిరిగా ఎప్పుడో తిరుగుతూ ఉంటుంది, నిలకడగా ఉండదు ఈ మనస్సు. ప్రమాధి, అది ప్రమాద స్వభావము కలిగినటువంటిది, బలవంతమైనటువంటిది, ఎవ్వరు పట్టినా ఆగలేనటువంటిది, దృఢం, అత్యంత దృఢమైనటువంటిది. దీన్ని ఎలాగ నిగ్రహించాలి, ఎలాగ ఆపాలి అంటే కృష్ణుడు ఒకటే మాట చెప్తాడు గీతలో. అదే మనకు యోగ దర్శనంలో కూడా ఉంది. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని యోగ దర్శనం చెప్తుంది. ఇక గీత ఏం చెప్తుంది, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్తున్నాడు. ఈ మనసును లొంగ తీసుకోవాలంటే 2 అవసరము. అభ్యాసము అంటే ప్రాక్టీస్, వైరాగ్యము అంటే విరక్తి, నిస్పృహ, ఆసక్తి లేకపోవడం. సినిమా చూస్తావా, ఏమో చూసింది జాలే, ఏమొద్దు మాకు సినిమా చూడదు. బజ్జీలు తింటావమ్మా, ఏం బజ్జీలమ్మా, తిన్నది జాలే, ఏ జన్మకి చాలే బజ్జీలు ఏమొద్దు. ఏదో ఆసక్తి లేకపోవడం. అమ్మ పట్టు చీర తెమ్మంటావా, ఏమొద్దు, ఏం పట్టు చీర వద్దు, ఏమొద్దు, ఏదో దేవుడిత ఆరోగ్యం ఆనందం ఇస్తే చాలు. ఆసక్తి లేకపోవడం అన్నమాట. వైరాగ్యం అంటే భౌతిక విషయాల పట్ల ఎంత ఆసక్తి పెంచుకుంటామో మా మనసు కూడా కోతిలాగా గంతులు వేస్తూ ఉంటుందట. మన మనస్సు మీద మొట్టికాయలేసి దాన్ని దారికి తెచ్చుకోవాలంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసి ధార్మికమైన, దైవికమైన, పరోపకారమైన కర్మల పట్ల మనం ఆసక్తిని చూపిస్తే క్రమంగా మనసు చెప్పినట్టు వింటుంది. కనుక అందుకే అభ్యాసము, ప్రాక్టీస్, తర్వాత వైరాగ్యం. కుక్క ఉంది, కుక్కను పెంచింది, మీరు పెంచుతారు, కానీ కుక్క మనం చెప్పినట్టు వినాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ ప్రకారం పెంచితేనే అది వింటుంది. అలాగే ఈ మనసు కూడా దారికి రావాలంటే మహర్షులు మనకు పద్ధతులు చెప్పారు. అభ్యాసము చేయండి, ప్రతిరోజు ధ్యానం చేయండి, ఒక ప్రదేశములో స్థిర సుఖం ఆసనం అన్నారు. ఎట్లా ధ్యానం చేయాలి, తలకిందులుగా కాళ్ళు మీదకి చేయాలా, పద్మాసనం వేసుకోవాలా, లేకపోతే వజ్రాసనం వేసుకోవాలా, ఇంకేదో ఆసనం ఏం వేసుకోవాలి, ఎలా కూర్చోవాలంటే స్థిర సుఖం ఆసనం. నీ శరీరానికి ఎట్లా కూర్చుంటే అనుకూలంగా ఉంటుందో అలా కూర్చో, అదే నీకు ఆసనం. 70 ఏళ్ల మనిషి ఉంటాడు, 50 ఏళ్ల మనిషి ఉంటారు, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేయాలి, పద్మాసనం వేసుకుంటే పద్మాసనం వేయలేదు. కాబట్టి వాళ్లకు ఏదో ఒకటి, కుర్చీలో కూర్చుంటారా, స్టూల్ మీద కూర్చుంటారా, లేదా కింద ఏ రకంగా కూర్చుంటారో ఎలాగో ఒకలా కూర్చొని శరీరం ఇబ్బంది పడకుండా కూర్చొని
దైవ చింతన చేసుకో. రోజు కొంచెం మెల్లిమెల్లిగా నీ మనసులో ఉన్నటువంటి అశాంతి పోతుంది, చంచలత్వం పోతుంది. రోజు పోవాలి. పిల్లవాడు రోజు స్కూల్కి పోతాడు. రోజు పోతూ చివరికి ఏమవుతాడు? ఎంఏ దాకా వెళతాడు. ఎంఏ పాస్ అవుతాడు కదా, ఉద్యోగం వస్తుంది. కనుక ఇది ఆపకుండా నిరంతరము భగవత్ చింతన చేయాలి. సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ అనే స్పష్టంగా మనం తెలుసుకోవాలి. సత్తు అంటే ఎప్పటికీ ఉండేవాడు, చిత్తు అంటే జ్ఞాన స్వరూపుడు, ఆనందము ఆనంద స్వరూపుడు. భగవంతునికి ఎప్పుడు దుఃఖం ఉండదు, భగవంతుడు ఎప్పుడు అజ్ఞానం ఉండదు, నిరంతరము జ్ఞానవంతుడు. తర్వాత భగవంతుడు ఎప్పటికీ ఉండేవాడు. మనం ఈరోజు ఉంటాం, రేపు ఉంటాం, ఇంకా 50 ఏళ్ళ తర్వాత ఉంటారా? ఈ శరీరం ఉండదు, మనిషి ఉండడు. ఆత్మ ఎక్కడికి పోతుందో, మళ్ళీ ఏ జన్మెత్తుతుందో తెలియదు. ఇంకా భగవంతుడిలో మార్పు అనేది ఉండదు. ప్రకృతి మారిపోతుంది, జీవుడు మారిపోతున్నాడు, జీవుని యొక్క శరీరాలు మారిపోతున్నాయి. జీవుడు మారడం అంటే జీవాత్మ ఏం మారదు, ఆ ఉపాధి అంటారు, శరీరం మారుతూ ఉంటుంది. ప్రకృతిలో పరమాణువులు నిరంతరం మారుతూ ఉంటాయి. మారిపోని తత్వము కేవలము పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడని స్పష్టంగా తెలుసుకోవాలి. ఎక్కడో తిరుగుతుంటారు చాలామంది, ఆ గుడికి పోదాం, కొండ మీదకి పోదాం, ఇక్కడేదో పోదాం, పొండి. కానీ అక్కడ కొంతసేపే ఉంటారు మీరు. అది బహిర్ముఖ వృత్తి అంటారు. అంతర్ముఖ వృత్తి ధ్యానం. బహిర్ముఖ వృత్తి ఏమిటి అంటే కాసేపు తిరుగుతాం, చూస్తాం, ఇంద్రియాలతోటి ఒక సంతోషం అనుభవిస్తాం, అయిపోయింది. తర్వాత చూసావు కదా, ఇంకేం చూస్తావు, పద అంటారు. చూడనివయ్యా, కొత్త చూడనివి, ఇంకా కొండ, ఏదో కొండ ఉంది, రాళ్ళేంది, శిల్పాలు ఉన్నాయి, ఏం చూస్తావు, ఎంతకని చూస్తావయ్యా, వాళ్ళు ఇంటికి పోవాలి, పద తొందరగా చూడు అంటారా లేదా? ఎక్కడైనా చూడడానికి పోతే. అదే ఇంట్లో కూర్చొని గంట సేపు ధ్యానం రోజు చేస్తూ, అరగంట ధ్యానం, ఎవరేమన్నారు, ఏదో ధ్యానం చేసుకుంటుంది అంటారు. అదే బయటికి మనం తిరగడానికి పోతే యాత్రలు అంటారు, బస్సు తీసుకెళ్తారు, 30 మంది 40 మంది, పదండి గంట టైం ఇచ్చామండి, గంట టైంలో మీరు అంతా చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రావాలి బస్సు దగ్గరికి అంటాడు వాడు. గంట టైంలో ఏం చూస్తామండి అనుకుంటా. కొంతమంది చూసుకుంటూ మర్చిపోతారు, బస్సు వెళ్ళిపోతుంది. కొంతమంది పిలిచి కేకలేసి పిలుస్తారు. కనుక ఏం చూస్తారు, ఎంత చూస్తారు? కొంతమంది చూస్తూనే ఉంటారు, వాళ్ళు వెళుతూనే ఉంటారు. మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. తిరుపతికి ఇప్పటికి 100 సార్లు పోయామంటాడు ఒకడు. శబరిమల పోయామండి, చాలా 150 సార్లు పోయాను అంటాడు. అలాగా కొందరికి అది ఒక ఆనందం, అదే ఆనందం అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, చిన్నపిల్లలు నోట్లో బొట్టన వేలు పెట్టుకుంటాడు వాడు, ఇలా చప్పరిస్తూ ఉంటాడు నోట్లో వేలు పెట్టుకొని కదా. తల్లి పాలు ఇస్తుంది, ఇక వాడికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక వీడు పాలు ఇవ్వడం అవసరం లేదు, పండ్లు వచ్చాయి కదా అని చెప్పి వాడికి పాలు మానిపిస్తుంది. కానీ అలవాటు కొద్దీ వాడు ఏం చేస్తాడు, నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తుంటాడు. మరి నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కానీ వాడు అదొక ఆనందం వాడికి. అలా వేలు లాగేశారనుకోండి, కేవమని కేకలేస్తాడు, ఏడుస్తాడు. ఇలా చాలామంది భ్రమలో బతుకుతుంటారు. ఏదో ఉంది ఇక్కడ, అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, ఏదో దొరుకుతుంది, పొందుతున్నామని భ్రమలో ఉంటారు. అదంతా భ్రమ అని చెప్తున్నాయి శాస్త్రాలు. కనుక సత్యం ఎక్కడుంది అంటే నీ లోపలే ఉంది, కూర్చున్న దగ్గరే నువ్వు చేసుకో. ఒక ఇల్లాలు ఇల్లు వదిలి ఎక్కడికి పోతుంది? ఒక భర్త ఇల్లు వదిలి ఎక్కడికి పోతాడు? ఒక కొడుకు కుటుంబాన్ని వదిలి ఎక్కడికి పోతాడు? కాబట్టి ప్రతి మనిషి కూడా తను ఉన్న చోటనే సరైన సమయాన్ని చూసుకొని ఒక ఆసనము, అనుకూలమైన ఆసనంలో భగవంతుని చింతన చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా పరమాత్మ యొక్క ఆనంద తత్వాన్ని మనం పొందగలుగుతాం. చూడండి, మీరు ఎవరైనా భగవంతుడు భక్తి అని తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏడుపుగొట్టు మొహాలు ఉండవు. ఇల్లు వాకిలి సంసారం పిల్లలు అనేవాళ్ళు చూడండి, ఎప్పుడు ఏదో ఒక లోటు, ఇది లేదు అది లేదు, అది కావాలి ఇది తక్కువైంది. వాళ్ళు భగవంతుని మార్గంలోకి వచ్చి ధ్యానమో ఇంకేదో చేయడం మొదలు పెడితే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. సంస్కారం అంటారు, ప్రభావం అనేది పడుతుంది.
బట్టి భగవంతుని చింతన తెలిసి గాని తెలియక గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇష్టముండి గాని ఇష్టం లేక గాని ఏ రకంగా చేసినా క్రమక్రమంగా మార్పు వస్తుంది. మందు అంటే ఔషధం ఇష్టం లేకుండా మింగామనుకోండి, మందు పనిచేయదా? చేస్తుంది. ఇష్టం లేకుండా ఆహారం తింటే అది కూడా పనిచేస్తుంది. ఇష్టం లేకపోయినా పాఠాలు వింటూ ఉంటే రాను రాను ఇష్టం అనేది కలుగుతుంది. కనుక భగవంతుని యొక్క అత్యున్నత నామము ఓంకారము, అది ధ్యానానికి ఆలంబనము అన్నారు. ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్. ఇది అత్యంత శ్రేష్టమైన ఆలంబనము, సూక్ష్మమైన ఆలంబనము. మనస్సును నిశ్చలం చేయడానికి ఓంకారము అనేది అత్యున్నతమైన ఆలంబనం, అంటే ఆధారం అన్నమాట. యో యదిచ్చతి తస్య తత్. ఈ ఓంకారం అనే ఆలంబనము ఎవడు పట్టుకుంటాడో వాడికి ఏది కోరితే అది జరుగుతుంది అంటున్నారు ఉపనిషత్తు. కఠోపనిషత్తులో ఉంది. కాబట్టి ఓంకారం గురించి చాలా భగవద్గీతలో కూడా ఓంకారం గురించి చెప్పారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరం యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం అన్నారు. కనుక పరమగతిని పొందుతారు ఓంకారాన్ని స్మరించేవారు అన్నారు. అందుకే భగవంతుని యొక్క అత్యున్నత నామము ఓంకారము. విన్నా, చదివినా, చెప్పినా, మనసులో ధ్యానించినా, ఏ రకంగా ఉపయోగించుకున్నా మనకు శక్తి వస్తుంది తప్ప శక్తిహీనత అనేది ఉండదు. కాబట్టి ఓంకారము పరమాత్మ చింతనం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు పతంజలి యోగ దర్శనంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. కనుక ఆహార విహార వ్యవహారాలన్నీ కూడా మనం మార్పులు చేర్పులు తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, కాస్మోనాట్ అంటారు, తెలుసా? కాస్మోనాట్ అంటే అంతరిక్ష యాత్రికుడు. ఎక్కడో చంద్రలోకం, ఇంకెక్కడో గ్రహాలకు పంపిస్తారు కదా రాకెట్లో పెట్టి మనిషిని. వాడిని ఏమంటారు ఇంగ్లీష్లో? కాస్మోనాట్ అంటే అంతరిక్ష యాత్రికుడు. ఆస్ట్రోనాట్ అంటారు. మరి వాడు ఎలా? వాడు మనిషే. మరి వాడిని డైరెక్ట్ రాకెట్లో పెట్టి పంపించేస్తే ఏమవుతుంది? వాడు చచ్చూరుకుంటాడు. అందుకే ఏం చేస్తారు? మొట్టమొదటి ట్రైనింగ్ ఇస్తారు వాడికి. ఆహారంలో మార్పు, మనం తినే ఆహారం వాళ్ళు తినరు, వాళ్ళ ఆరోగ్యం చూస్తారు. తర్వాత ఎన్నో రకాల పరీక్షలు, శిక్షణలు, ట్రైనింగులు ఉంటాయి. అంతరిక్షం లోపల అక్కడ గాలి ఉండదు. గాలి లేని ఆ అంతరిక్షంలో శూన్యము లోపల అతను సంచరించాలి. ప్రత్యేకమైన బట్టలుంటాయి, ప్రత్యేకమైన ఆహారం, అన్నీ ప్రత్యేకమే. అప్పుడే అంతరిక్షంలో పోగలుగుతాడు. ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు కూడా కుదరదు, వాళ్ళంతా టెస్టులు చేస్తారు. అలాగా మనం భగవంతుని పొందాలి అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. గుంపులో గోవింద గొర్రెల మంద అంటే నువ్వు భగవంతుడికి అవసరం లేదు. కాబట్టి భగవంతుడి పొందాలి, ఆనంద బిందువు, ఆనంద సముద్రం దేవుడెరుగు. ఒక బిందువు దొరకాలన్నా నువ్వు ప్రత్యేకమైన విశేషమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆహార విహార వ్యవహారాలు అన్నిటి లోపల కూడా. అందుకే సాత్విక ఆహారం అని చెప్పారు. భగవద్గీతలో కూడా బోలెడు శ్లోకాలు ఉన్నాయి మనకు, సాత్విక ఆహారం తినాలి, తినండి అని చెప్పేసి. కాబట్టి ఎక్కువ మసాలాలు, నూనెలు, ఉప్పు కారాలు విపరీతంగా తిని కామక్రోధాలు పెరిగిపోయి సొంత కుటుంబంలోనే అవస్థలు పడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులతోటి సరిగ్గా ఉండలేకపోతున్నారు. కామము, క్రోధము, లోభము ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత కుటుంబం లోపల సామరస్యము, స్నేహం ఉండవండి. కాబట్టి అన్నిటినీ మనం తగ్గించుకొని మరి సాధన చేసుకోవాలి. ఎవరు ఎంత చేసుకుంటే వారికి అంతే దక్కుతుంది. అందులో అన్నమయ్య చెప్తాడు ఒక పాటలో, ఎంత మాత్రమున తలచిన వారికి అంత మాత్రమే నీవు పిండంతే నిప్పటి ఉన్నట్లు అంటాడు. అంటే ఏంటి? భగవంతుడు విశ్వరూపము, ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడట.
నువ్వు ఎంత తలుచుకుంటే నీకు అంతే దక్కుతాడు. ఎలా అంటే నువ్వు పిండి తీసుకొని పెంక మీద దోశ పోస్తావు. నువ్వు ఎంత పిండి తీసుకొని దోశ పోస్తే అంత దోశనే తయారవుతుంది. నువ్వు ఎంత భగవంతుని తలుచుకుంటే అంతే భగవంతుడు నీకు. నువ్వు కొండంత భగవంతుని తలుచుకుంటే కొండంత, గూట్లో ఉన్న భగవంతుడు గూడంతనే అనుకుంటే నీ గూడంతనే మిగులుతుంది. కాబట్టి మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు ఆయన, విశ్వనాయకుడు, విశ్వరూపుడు అని నువ్వు తలుచుకుంటే నీకు కూడా అంత శక్తి లభిస్తుంది. ఇంకా భగవంతుడిని తక్కువ చేసి ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. చాలామంది చాలా లిమిటెడ్ అనమాట. ఈ బొమ్మ, ఈ విగ్రహం, ఈ గూట్లో పెట్టుకుంటాం, మెడలో వేసుకుంటాం, ఇంతే దేవుడు అనుకుంటారు. నీ భగవంతుడు అలా లేడమ్మా. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నారు. అంతటా ఉన్నాడు, కింద మీద పైన లోపల పక్కల అంతటా భగవంతుడు ఉన్నాడు. నువ్వు వదిలించుకున్నా వదలడు, అది తెలుసుకో. ఇంకా ఆ రకంగా భగవంతుని చింతన చేసుకుంటున్న కొద్దీ మనిషికి మనస్సు నిశ్చలమవుతుంది. ఇంకా భగవతత్వాన్ని మనము చింతన చేయాలి. అందుకు ఆలంబనము ఓంకారం అని చెప్పారు. బట్టి ఓం తెలిసి కానీ తెలియక కానీ ఓంకారాన్ని స్మరించుకోవచ్చు. బట్టి మన పూర్వము నుంచి కూడా మనకి ఈ సంప్రదాయం ఉంది. పతంజలి మహర్షి తెలియజేశాడు, వేదంలో కూడా చెప్పారండి. ఓం క్రతో స్మర అనే వాక్యము యజుర్వేదంలో ఉంది. క్రతో అంటే కర్మిష్టి జీవుడా, ఓంకారాన్ని స్మరించు అని చెప్తుంది వేదం. ఓం ప్రతిష్ఠ, ఓంకారము నీకు ప్రతిష్ట కలిగిస్తుంది, నీ మనస్సును నిలకడగా చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఓంకారాన్ని మనము మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. తల్లి తండ్రి, తల్లిని ఏమంటాడు? కొడుకు అమ్మ అంటాడు. తల్లికి ఏదో పేరు ఉంటుంది, సునీతనో కవితనో. కవిత అని పిలుస్తాడా? పిలవడు. అమ్మ అంటాడు. అమ్మ ఏమిటి అంటే సంబంధవాచకం. ఆ తల్లికి బిడ్డకు ఉండే సంబంధాన్ని అమ్మ అనే శబ్దం తెలియజేస్తుంది. ఆ విధంగా ఓంకారం అనేది జీవుడికి దేవుడికి ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అది గొప్ప శబ్దం. తల్లి పేరు సునీత అని ఉన్నంత మాత్రాన అవసరం లేదు వాడికి. సునీత కాదు, అక్కడ సంబంధం కల్పించింది ఏమిటంటే అమ్మ. అమ్మ అనేది గొప్ప శబ్దం. అలాగా ఓంకారమే అత్యున్నతమైన నామము. కాబట్టి ఆ నామాన్ని మనం జపం చేసుకుంటే, ప్రతినిత్యము స్మరించుకుంటే అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు దూరమైపోతాయి. చిట్ట చివరికి అనారోగ్యాలు కూడా దూరమవుతాయని చెప్పారు. చాలామందికి బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవేవో ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చోండి, ఓంకార జపం. జపం అనగానే అందరికీ ఇంకా ఏదో మనసు ఎటో పోతూ ఉంటుంది. ఏం చేయాలి అంటారు. అలాంటప్పుడు మీరు ఈ ఫోన్ పెట్టుకోండి, ఫోన్లో ఓంకారం ఉంటుంది. అది ఓం ఓం అంటుంటారు, పెట్టుకోండి. అలా 20 నిమిషాలు అది మోగుతూ ఉంటుంది. వినండి, కళ్ళు మూసుకొని వినండి. అలా వింటూ వింటూ మెల్లిమెల్లిగా మనసు నిలకడగా ఉంటుంది. ఆ తర్వాత అనండి, ఆ తర్వాత మానసికంగా జపం చేయండి. ఏదో రకంగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన మనసులో మార్పు వస్తుందండి. మనసు మీద ఒక సంస్కారం పడుతుంది. సంస్కారం పడిన కొద్దీ మనసులో మార్పు వస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఓంకారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోకూడదు. ఇంకా మనకు పతంజలి యోగ దర్శనంలో అనేక విషయాలు చెప్పారు. నేను ఇంకా సమయం బట్టి సంక్షిప్తంగా చెప్పేశాను. కానీ భగవంతుడు అనేది లేకుండా ఆనందం అనేది దొరకదండి. చాలామంది నాస్తికులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. భగవంతుడు లేడు, దేవుడు లేడు, ఈ ప్రపంచం తనకు తానే తయారైపోయింది అని చెప్తూ ఉంటారు వాళ్ళు. తనకు తానే ఎలా తయారవుతుంది ఆలోచించండి ఎప్పుడైనా. మట్టి కుండగా తనకు తానే మారుతుందా? మారుతుందా? కుండ మారాలి, మట్టి కుండగా మారాలంటే మారుతుంది, స్వభావం ఉంది. కానీ ఒక కుమ్మరి వాడు కావాలి. కుమ్మరి లేకుండా మట్టి కుండగా మారదు. అలాగా ఈ ప్రపంచం మొత్తాన్ని నిరంతరము భగవంతుడు
పరమాణువులనన్నిటినీ కూడా రకరకాల పదార్థాలుగా మారుస్తూ ఉన్నాడు. భగవంతుడనేటటువంటి ఆ మధ్యవర్తి లేకపోతే ఈ ప్రపంచం మట్టి ముద్దలాగా పడి ఉంటుంది. జీవుల కర్మలను బట్టి రకరకాల పండ్లు, వస్తువులు, పదార్థాలు, చెట్లు, చేమలు అన్ని పుట్టిస్తున్నాడు. ఈ ప్రపంచం ఎందుకింత విచిత్రము అంటే కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం అని చెప్పారు. జీవుల కర్మలలోని విచిత్రత వల్లనే సృష్టిలో విచిత్రత ఏర్పడుతోంది. కాబట్టి మనము భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఆనందము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వంతు ప్రయత్నం నీ వైపు నుంచి జరగాలి. జరిగితే తప్పకుండా ఆ భగవంతుని ఆనందం లభిస్తుంది.